ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియ దేవుని జనాంగమా, ఈ రాత్రికాలపు సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 39 వచనాలు ధ్యానం చేద్దాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటునే చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవునికి స్తోత్ర. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని జనాంగమా, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు సముద్రంలో సాయంకాలమైనప్పుడు సముద్రంలో ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఉన్న పాటున సడన్గా ఒక పెద్ద తుఫాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ప్రయాణిస్తున్న దోణేమో చిన్నది, తుఫానేమో పెద్దది. ఒక పెద్ద తుఫాను అక్కడ చెలరేగినందున అలలు ఎగిసిపడుతున్నాయి. దోణి మునిగిపోయే పరిస్థితి అక్కడ ఏర్పడినది. శిష్యులు బెంబేలెత్తిపోతూ భయపడిపోతూ గందరగోళానికి గురైపోతూ నా ప్రభు ఈ దోణిలో ఉన్నాడు అనే విషయం కూడా మర్చిపోయి అవిశ్వాసులుగా, విశ్వాసం లేకుండా భయపడిన సందర్భంలో ప్రభుతో మాట్లాడుతూ ఉంటారు. బోధకుడా, నీకు చింత లేదయ్యా, నీకు బాధ లేదా, మేము మునిగిపోతున్నాం, మనం నాశనం అయిపోతున్నాం, నీకు చింత లేదా అని ప్రభుని అడుగుతారు. వెంటనే ప్రభు లేచి గాలిని గద్దించాడు. దేవునికి స్తోత్ర. గాలిని గద్దించగా నిశ్శబ్దముగా ఉండండి అని గాలికి, సముద్రానికి ప్రభు ఆజ్ఞాపించగానే మిక్కిలి నిమ్మలమైనది. దేవునికి స్తోత్ర. వెంటనే గాలి అణిగిపోయింది. ఎగిసి పడుతున్న సముద్రపు అలలు యేసయ్య మాట పలకగానే మిక్కిలి నిమ్మలమైపోయాయి, నిశ్శబ్దమైపోయాయి. హో రిహాట షెండేరే యాడబాసియాల. యేసయ్య మాటకు సృష్టిలో పడుతుంది. దేవునికి స్తోత్ర. కొన్ని సందర్భాల్లో ఆ శిష్యుల వల్ల కూడా మనం భయపడతాం. యేసుక్రీస్తు ప్రభువారు దోణిలో ఉన్నా సరే వారు అవిశ్వాసులుగా, విశ్వాసము లేకుండా ప్రభు మనతో ఉన్నాడనే ఆ యొక్క నిరీక్షణ, ఆ ధైర్యం వారు కోల్పోయి భయపడిన సందర్భం బైబిల్లో ఉన్నది. ప్రియులారా, మనం కూడా కొన్ని సందర్భముల్లో ప్రభుని తెలుసుకుని మందిరానికి వెళ్తున్నా, ఆయన కార్యాన్ని తెలుసుకున్నా, ఆయన అద్భుతాలు చేసే దేవుడని, ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన పరిస్థితులు మార్చగలడని మనం ఎరిగి ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో శ్రమలు మన మీదకి రాగానే, కష్టాలు మన మీదకి రాగానే, బలహీనతలు మన మీద రాగానే, అనారోగ్యములు మన మీదకి రాగానే గందరగోళం అయిపోతాం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చిన్న దోణి అయినప్పటికీ, పెద్ద తుఫాన్ అయినప్పటికీ యేసయ్య నిశ్శబ్దమయు అని గాలికి, సముద్రానికి ఆజ్ఞాపించగానే అవి సముద్రము శబ్దమునిగిపోయింది. దేవునికి స్తోత్ర. ఎట్టివాడో యేసు, ఎన్ని వింతలు తనవి, ముట్టినాడు కాదు, పట్టి చూడ ప్రభుని. ఎట్టివాడో యేసు, ఎన్ని వింతలు తనవి, ముట్టినాడు కాదు, పట్టి చూడ ప్రభుని. గాలి సంద్రాలను గద్దింపగా యేసు, గాలి సంద్రాలను గద్దింపగా యేసు, హద్దు మీరగాగి సద్దు మనిగిపోయే, హద్దు మీరగాగి సద్ది మనిగి
ఎట్టివాడో యేసు, ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాదు, పట్టి చూడా ప్రభుని. యేసయ్య సముద్రానికి గాలికి ఆజ్ఞాపించగానే సత్తుమణిగిపోయింది. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగించు. నువ్వు నమ్ముకున్న దేవుడు సూరకాలను కలిగించేవాడు. నీ ఇరుకులో నీకు విశాలత కలిగజేసేవాడు. నీ బంధకాల్లోంచి నిన్ను విముక్తి కలిగించి నీకు జయాన్నిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా, మనం నమ్ముకున్న దేవుడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు అవిశ్వాసులుగా ఉండకుండా శిష్యుల వలె ధోనిలో ప్రభు ఉన్నప్పటికీ కూడా శిష్యులు భయపడిన సందర్భం బైబిల్లో ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఎంత పెద్ద తుఫాన్ అయినా మన కుటుంబంలో ఒక్కొక్కసారి తుఫాన్లు వస్తాయి, భయంకరమైన శ్రమల తుఫాన్లు వస్తాయి, నిందలనే తుఫాన్లు వస్తాయి, అనారోగ్యమనే తుఫాన్లు వస్తాయి. అయినప్పటికీ ప్రియ దేవుని జనాంగమా, విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి సైన్యములకు అధిపతి యెహోవాను విడవకుండా ప్రార్థించగలిగితే ప్రతి తుఫాన్ని నిశ్శబ్దమైపో అని దేవుడు ఆజ్ఞాపించగలడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో ఉన్న ప్రతి తుఫాను కూడా దేవుడు, ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంలో వస్తున్న ప్రతి తుఫాను లాంటి శ్రమను కూడా దేవుడు సత్తుమణిగేటట్టు చేయబోతున్నాడు. ఆయన ఎంత విశ్వాసం ఉంచు, ఆయన ఎంత నిరీక్షణ కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. రే దేవుని జనాంగమా, నువ్వు దేవునికి నచ్చాలంటే, నువ్వు దేవుడిని ఇష్టపడాలంటే, ఏ అద్భుతాలైనా నీ కుటుంబంలో చేయాలంటే, మేలుడు చేయాలంటే, ఆశీర్వాదాలు చూడాలంటే, దీవెను చూడాలంటే విశ్వాసంతో ప్రార్థించు, నిరీక్షణ కలిగి ప్రార్థించు. దేవునికి స్తోత్రం. దేవుడున్నాడని నమ్ము. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచగలదు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసం లేకుండా ఏ కార్యాలు మనం చూడలేం. ప్రియ దేవుని జనాంగమా, నీ కుటుంబం చిన్నదైనప్పటికీ నీ చిన్న కుటుంబాల్లో పెద్ద పెద్ద శ్రమలు వస్తాయి. గమనించారా? ఇక్కడ బైబిల్లో రాయబడి ఉన్నది, దోనేమో చిన్నది, తుఫానేమో పెద్దది. మనం తట్టుకోలేని శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు మనం భయపడవలసిన పని ఏం లేదు. మనం జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా అనేక ఆపదలు వస్తాయి, అయినప్పటికీ భయపడవలసిన పని లేదని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ మార్గంలో నేను ఉంటాను. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. ఎటు తోచని స్థితిలో నువ్వు బాధపడుతున్నప్పుడు, కన్నీరు పెట్టుకుంటున్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు దేవునికి స్తోత్రం. నువ్వు తట్టుకోలేనప్పుడు దేవుడు ప్రభువే వచ్చి నీ చెయ్యిని పట్టుకుని నేను నడిపిస్తాను. నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని జనాంగమా, విశ్వాసం ఉంచండి, నిరీక్షణ కలిగి ఉంచండి. దేవునికి స్తోత్రం. దేవుడు మీ జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ నువ్వు చేయవలసిన పని ఒకటే, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు, విశ్వాసములో రాటుతేను. దేవునికి స్తోత్రం. నా దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకు ఈ వివాహాన్ని జరిగిస్తాడు, నేను త్వరలో ఒక నూతనమైన గృహాన్ని కట్టుకుంటాను, దేవుడు నాకు కూడా నూతనమైన గృహం ఇస్తాడు
అనే విశ్వాసంతో నిరీక్షణతో ప్రార్థించు. ప్రార్థించిన వారు పడిపోయిన చరిత్రలు లేరు. దేవునికి స్తోత్రం. ప్రార్థన సూరకార్యాలు చేస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.